పడేలాగా ఆర్థిక శాఖ తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 1వ తారీఖు జీతాలు పడేటట్టు తీసుకుంటున్నాం అధ్యక్ష. రాంగోపాల్ రెడ్డి గారు. వివిధ గురుకుల పాఠశాలలు, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, అదేవిధంగా వివిధ సంస్థల్లో పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్ పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. కొంతమంది అవుట్ సోర్సింగ్ ద్వారా ఉన్నారు, కొంతమంది ఏజెన్సీల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వారికి జీతాలు ఆప్కాస్ ద్వారా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఇక్కడ దారుణమైన దోపిడీ జరుగుతుంది అధ్యక్ష. ఈ గురుకుల పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్స్ కు, హౌస్ కీపింగ్ సిబ్బందికి ప్రభుత్వం ఏజెన్సీలకు 16,000 రూపాయలు ఇస్తా అంటే కేవలం అక్కడ ఏజెన్సీలు అక్కడ పనిచేసే వాళ్ళకు 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే దాదాపు ఏజెన్సీలు అటు ప్రభుత్వానికి మిగలడం లేదు, ఇటు పనిచేసే ఉద్యోగస్తులకు లేకుండా దారుణమైన మోసాలు చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని అరికట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ మంత్రి గారు చెప్పినట్లు గత 5 సంవత్సరాల్లో 5 నెలలకు 6 నెలలకు కూడా జీతాలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. దాన్ని మంత్రి గారు స్ట్రీమ్లైన్ చేశామని చెప్పినందుకు మంత్రి గారికి మీ ద్వారా ధన్యవాదాలు చెప్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా సర్వశిక్ష అభియాన్లో ఈ కొంతమంది ఉద్యోగస్తులకు ప్రభుత్వం 29,000 రూపాయలు ఏజెన్సీలకు ఇస్తా ఉంటే వారికి మాత్రం 22,000 రూపాయలే వొకేషనల్ ట్రైనర్స్ అధ్యక్ష. 7,000 రూపాయలు ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నారు అధ్యక్ష. వీటన్నిటిని కూడా సర్దేదటి ప్రభుత్వానికి మిగలడం లేదటు కేవలం ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నారు. దాన్ని అరికట్టాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం దృష్టికి సభ్యులు తెచ్చినటువంటి విషయాన్ని నేను మరింత స్పష్టంగా అడుగుతున్నాం. ఇక్కడ ప్రభుత్వానికి మిగలడం కన్నా ఎక్కువ శ్రమ పడుతున్నటువంటి కార్మికులకు వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సినటువంటి మొత్తాన్ని ఇప్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి విషయం ఉంది అధ్యక్ష. కాబట్టి సభ్యులను నేను మీ ద్వారా ఒకటే కోరుతున్నా, వారి దృష్టికి వచ్చినటువంటి ఇటువంటి అంశాలు ఏవైనా సరే మా దృష్టికి తీసుకుని రండి. కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఆ పేద శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాలు దక్కేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటిది సభ ద్వారా మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష. వారే కాదు, ఏ ఇతర సభ్యుడైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటిని సరిదిద్దుతామనేటువంటిది తెలియజేస్తున్నారు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13563 మున్సిపల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అధ్యక్ష. మేడం బీసీ వెల్ఫేర్ మినిస్టర్ చర్చ జరపండి అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. అవునండి, కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నది. వాస్తవానికి 2015లోనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయబడినది. 24-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కాలానికి 4,652.49 కోట్లు భారీ బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది. దీని నుండి కాపు మహిళ అభివృద్ధి మరియు సంక్షేమం కోసం దాదాపు 3,000 కోట్లు కేటాయించడానికి కూడా అమలు పరుస్తున్నాం. మూడో క్వశ్చన్, అవునండి, కాపు మహిళ సహాయం అందించడానికి 19-24 కాలంలో కాపు నేస్తం అనే పేరు మీద పథకాన్ని అమలు చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో సంవత్సరానికి 2,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకి 10,000 కోట్లు నిధులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాపులను మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం మనం తెలియజేస్తూ మరి 2,044 కోట్లు మాత్రమే కాపు కార్పొరేషన్ కాపు నేస్తం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఈ ప్రశ్న కూడా అపోజిషన్దే, మీరు సప్లిమెంటరీ అడగకపోతే వెళ్ళిపోతుంది. అధ్యక్ష చర్చ జరపండి అధ్యక్ష చర్చ జరపండి అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13513 మినిస్టర్ ఫర్ హోమ్ అండ్ సర్వీసెస్ డెవలప్మెంట్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా RGUKTకి 2023 సంవత్సరం నాడు 6,500 ల్యాప్టాప్స్ కొనుగోలు చేస్తాం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం, ఒక్కొక్క ల్యాప్టాప్ 27,000 రూపాయలతో కొనడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకు సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకు సమాధానం, ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. విద్యార్థుల కోసం 2023 సంవత్సరంలో 6,500 ల్యాప్టాప్లు కొనడం అధ్యక్ష. కానీ కొనిన వెంటనే విద్యార్థులకు ఎప్పుడైతే సప్లై చేశారో
సరఫరా చేసిన 10 రోజుల నుంచి అవి పనిచేయడం లేదు అధ్యక్ష. దాదాపు 1500 ల్యాప్టాప్లు ఈరోజు రిపేర్లకు రావడం జరుగుతుంది అధ్యక్ష. కనీసం దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లేకపోతే అడాప్టర్లు కానీ పనిచేసే పరిస్థితి లేదు. అదేవిధంగా క్లియర్ ఆడియో వచ్చే పరిస్థితి లేదు, వీడియోస్ కానీ సరిగా రావడం లేదు. బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 2-3 గంటలకు కానీ రావడం లేదు, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా స్క్రీను అనేక రకాల సమస్యలతో ల్యాప్టాప్లు తీసుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దాదాపు బహిరంగ మార్కెట్లో బల్క్గా తీసుకుంటే 19,000 20,000కు దొరికే ల్యాప్టాప్ను 27,066 రూపాయలు కొన్నారంటే కోట్లాది రూపాయల ప్రజాధనం దీంట్లో అవినీతి పట్ల పాలైంది అధ్యక్ష. దీంట్లో ఖచ్చితంగా మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దీంట్లో కఠినంగా శిక్షించాలా, సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా దీనికి ఒక కాల పరిమితి కూడా ఏర్పాటు చేయాలంటే దర్యాప్తులు అంటే నెలలు సంవత్సరాల తరబడి కాకుండా ఒక నిర్దిష్ట కాల పరిమితిని ఏర్పాటు చేసి ఒక సమర్థవంతమైన అధికారులతో దీని మీద ఈ నిజాలు వాస్తవాలు తేల్చి దోషులు శిక్షించాలని విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా త్రిపురైటీలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిపైన కూడా మంత్రి గారు దృష్టి సారించి విధ్వంసమైన త్రిపురైటీలను కూడా గాడిలో పెట్టాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మంచి పద్ధతి కాదు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు గత ప్రభుత్వంలో 6,500 ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తే దాదాపు 1,520 దానికి కంప్లైంట్లు వస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మొదటి కంప్లైంట్ చూస్తే చాలా వింటుకుంటుంది అధ్యక్ష. ఒకటి, ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా విండోస్ ఇన్స్టాల్ చేయలేదు అధ్యక్ష. రెండోది చూస్తే కూడా బేసిక్ అడాప్టర్లు కూడా పనిచేసే